వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో హైడ్రా కూల్చివేతలు అందరు కూడా ఎరకనే కదా, దాని గురించి నేను ఇప్పుడు ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. ఇక ఇప్పుడు ఇల్లు కొంతమంది ఈఎంఐ తీసుకొని కట్టుకొని ఉంటారు, ఇంకొంతమంది అప్పు చేసి తప్పు చేసి కట్టుకొని ఉంటారు, ఇంకొంతమందికి ఎవరో షూరిటీ ఇస్తే వాళ్ళు లోన్ తీసుకొని ఉంటారు. అది ఇంకా మధ్యలోనే కొంతమంది స్టార్ట్ చేసిన ఒక 2 ఈఎంఐలు 3 ఈఎంఐలు కట్టిన వాళ్ళు ఇంకొంతమంది. అసలు వీళ్ళందరూ కూడా ఒక డైలామాలో ఉన్నారు. ఎందుకంటే చూస్తే ఇల్లు లేదు, చూస్తే అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేదు, కానీ కట్టాల్సిన ఈఎంఐ డేట్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే 1 తారీఖు కాబట్టి సో ఈఎంఐ డేట్స్ వస్తుంటాయి. అసలు ఈఎంఐలు కట్టాలా లేదా, కట్టకపోతే బ్యాంకర్స్ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, మరి కట్టాలంటే ఇల్లు లేదు. సో ఇట్లాంటి అన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా. సో ఈ కన్ఫ్యూజన్స్కి ఎంతో కొంత సహాయపడేటట్టు ఒక చిన్న వీడియో చేసేయాలనుకుంటున్నాం మేము. సో ఇవాళ ప్రజెంట్ మనకి ఆల్ ఇండియా బ్యాంకర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో హైదరాబాద్ ఒక విచ్ఛిన్నమైన పరిస్థితిలో చూస్తున్నాం. అసలుకి దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలనేది కూడా చాలామందికి మాటలు లేని పరిస్థితి. సో ఇవన్నీ ఒకసారి మనం పక్కన పెడదాం. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు కట్టుకోవాలంటే జీవితకాలం కష్టం, ఒక కళ, రెండు కూడా. ఇప్పుడు చూస్తే ఇల్లు లేదు, ఫ్లాట్ అంటే ఫ్లాట్ లేదు, ఫస్ట్ వచ్చింది ఈఎంఐ డేట్లు వచ్చాయి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే హౌసింగ్ రుణాలు అనేటటువంటివి బ్యాంకులు గడిచినటువంటి 30-40 సంవత్సరాల కాలం పైనుంచి ఇస్తున్నాయి, అనేక నగరాల్లో ఇస్తున్నాయి. ఇది ఇంకా అత్యవసరమైనటువంటి ఒక యాక్టివిటీ కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా హౌసింగ్ రుణాలు ఇవ్వాలనేటటువంటి ప్రభుత్వాల సంకల్పాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు వారి యొక్క ప్రతినిధులుగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో హైదరాబాద్ నగరంలో కూడా, హైదరాబాద్ నగరం భారతదేశంలో ఈ హౌసింగ్ అనేటటువంటి దాంట్లో చాలా ప్రధానంగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నటువంటి నగరం ఇది. ఈవెన్ బాంబే, చెన్నై, బెంగళూరు లాంటి నగరాల కంటే ముందుంది. అటువంటి సమయంలో హైడ్రా అనేటటువంటి ఒక సంస్థని, ఇది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏర్పడింది కూడా కాదు ఇది, దానికి ఇంకా జవసత్వాలు ఏవో ఇచ్చాము, హైదరాబాద్ను సుందరంగా తీర్చిదిద్దుతాము, హైదరాబాద్లో వచ్చేటటువంటి వాటర్ వలన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్కి అడ్డంకిగా ఉండేటటువంటి ఇళ్ళనన్నింటినీ కూడా మేము కూలగొడతాం అనేటటువంటి ప్రభుత్వాల యొక్క నిర్ణయాల అనుగుణంగానే హైడ్రా పనిచేస్తుంది. ఇది హైడ్రా నిర్ణయం కాదు, ప్రభుత్వాల నిర్ణయం. సో ప్రభుత్వాలు దాన్ని సమర్థిస్తున్నాయి. దాన్ని సమర్థించడమే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి కూల్చివేతల్ని ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ని, లోయర్ మిడిల్ క్లాస్ని కూడా టచ్ చేసేటటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటమే కాకుండా హైడ్రా ఏం చెప్తోందంటే, మేము అనుమతులు లేనటువంటి ప్రాజెక్టులు మాత్రమే మేము కూలగొడుతున్నాం, అనుమతులు ఉన్న వాటిని మేము టచ్ చేయటం లేదు. ప్రధానమైన ప్రశ్న ఇక్కడ. రెండోది, ఇళ్లల్లో ఆల్రెడీ ఆక్యుపై చేసినటువంటి ఇళ్ళని మేము ఏం ముట్టుకోవటం లేదు, ఖాళీగా కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి ఇళ్ళని మాత్రమే ముడుతున్నాం. ఈ రెండింటినీ చాలా ప్రధానంగా పట్టుకొస్తారు. కానీ వాస్తవంలో జరుగుతున్నటువంటిది అనుమతులు ఉన్నటువంటి వాటిని కూడా కొలగొడుతున్నారు. అనుమతులు అంటే ఏమిటి? ఇక్కడ కొంతకాలం క్రితం హుడా ఉండేది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. తర్వాత దాన్ని హెచ్ఎండిఏగా రీప్లేస్ చేశారు. ఈ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ, దాని పని ఏమిటంటే స్థలాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్ అన్నీ, సైట్స్ అన్నీ కూడా ఇవి సక్రమంగా ఇటువంటి ఈ నాలాలు లేకపోతే చెరువులు, కుంటలు వీటికి అభ్యంతరంగా లేనటువంటి ప్లేసెస్లో ఉన్నాయా, ఏవైనా బౌండరీస్ ఏదైనా అతిక్రమించి ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించాల్సింది అప్పటి కూడా, తర్వాత వచ్చినటువంటి హెచ్ఎండి. ఈ రెండిటి ఆర్గనైజేషన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత దెన్ జిహెచ్ఎంసి రంగంలోకి వస్తుంది, టౌన్ ప్లానింగ్ కమిషన్ రంగంలోకి వస్తుంది. వారు ఈ కట్టడాలకి అనుమతి వారు ఇస్తారు. దానిలో ఎంఆర్ఓ కూడా వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అవుతారు. ఇన్ని అనుమతులు ఉన్న తర్వాత మాత్రమే బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది, ఏ బ్యాంక్ అయినా, ప్రైవేట్ బ్యాంక్ అయినా, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా, కోఆపరేటివ్ బ్యాంక్ అయినా, ఏవైనా కూడా రుణాలు మంజూరు చేయడం మొదలు పెడతారు. ఈ రుణాల మంజూరులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి స్టెప్స్ కనుక మనం చూస్తే, బ్యాంకులు గోల్డ్ లోన్ రుణాలు ఇస్తాయి. గోల్డ్ రాగానే ఈ గోల్డ్ క్వాలిటీ, ప్యూరిటీ బ్యాంకులో ఉన్నటువంటి యాజమాన్యాలకి అక్కడ బ్రాంచ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేయలేవు. అందుకని వారు ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఒక అప్రైజర్ మీద డిపెండ్ అవుతారు. అప్రైజర్ ఎవరిని అపాయింట్ చేసుకుంటారు? సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళని అప్రైజ్ చేస్తారు. ఒకసారి అప్రైజర్ ఇది ప్యూరిటీ దానికి ఇంత ఉన్నది, గోల్డ్ క్వాలిటీ ఇంత ఉందని చెప్పిన తర్వాత దాంట్లో అడ్వాన్స్ చేసేస్తారు. అదే రకంగా హౌసింగ్ లోన్లో కూడా ఒక బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక అడ్వకేట్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్, దాని ఆధారంగా బ్యాంక్స్ అడ్వాన్స్ చేస్తాయి. ఈ లీగల్ ఒపీనియన్ ఇచ్చే ముందు బ్యాంకు చెక్ లిస్ట్ ఉంటుంది, ఫలానా డాక్యుమెంట్స్ ఈ బారోవర్కు ఉన్నాయా లేవా. అదే రకంగా హెచ్ఎండిఏ పర్మిషన్లు, జిహెచ్ఎంసి పర్మిషన్లు, టౌన్ ప్లానింగ్ కమిషను, అది అడ్వకేటు తను ప్రత్యక్షంగా ఆ స్థలం దగ్గరకు పోయి అవన్నీ వెరిఫై చేసుకుని ఇవన్నీ ఉన్నాయనేటటువంటిది నిర్ధారించుకుని
దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి 0.5% రిజిస్ట్రేషన్ పే చేసిన తర్వాత ఇవి డబుల్ రిజిస్ట్రేషన్ కావట్లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి అన్ని రకాలుగా వీళ్ళు అర్హులు అన్న తర్వాత ఒపీనియన్ ఇస్తారు. ఆ ఒపీనియన్ మీద బేస్ అయ్యి వీళ్ళు అడ్వాన్స్ చేస్తారు. ఇప్పుడు హైడ్రా ఏం చెప్తోంది, వీళ్ళ అనుమతులు తీసుకున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ బఫర్ జోన్లోనూ ఎఫ్టీఎల్లోనూ ఇవన్నీ ఉన్నాయనేటటువంటి దాన్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు అనేటటువంటి, అది చాలా తప్పది. సో అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ను కూడా హైదరాబాద్ని ఏదో సుందరీకరిస్తామనో ఇంకోటనో మాట్లాడటం అనేటటువంటిది, ఇది మీరన్నట్లుగా ఒక జీవితకాలపు కళ. ఇది ఆ కళ ఇవాళ చెదిరిపోయి ఏం చేస్తున్నారు ఇక భవిష్యత్తులో మీరన్నట్లుగా స్థలం మీద హక్కు లేదు, అపార్ట్మెంట్ మీద హక్కు లేదు, రుణం మాత్రం అట్లాగే మిగిలింది. సో రేపు భవిష్యత్తులో బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ రుణగ్రహీతల మీద అదే రకంగా వారికి గ్యారంటార్గా నిలబడినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను అటాచ్ చేయటం మొదలు పెడతాయి. అయితే సార్ ఇక్కడ ఒకటి, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టే పర్మిషన్స్ అన్నీ తీసుకున్నారు. పర్మిషన్స్ తీసుకోవడమే కాదు, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు, కరెంట్ బిల్ పే చేస్తున్నారు, వాటర్ బిల్ పే చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ప్రతి బిల్స్ ప్రతి ట్యాక్సెస్ పే చేసుకుంటూనే అఫీషియల్గా ఉన్నారు. కానీ అది ఆక్రమించిన బ్యాంకర్స్ లోన్ ఇచ్చిర్రని కూడా వినిపిస్తున్నాయి. అసలు అది పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అదే అంటున్నా కదా, ప్రభుత్వాల ఏజెన్సీలే ఇవన్నీ పర్మిషన్స్ ఇస్తాయి, ప్రైవేట్ ఏజెన్సీలు కాదు ఇక్కడ. ఒకవేళ గవర్నమెంట్ ఇగ్నోరెన్స్ ఏదైనా ప్లీడ్ చేయడానికి ఫలానా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఇచ్చిందేమో నాకు తెలియదు అంటానికి కుదరదు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీ ప్రభుత్వమే కదా ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చింది. 40 సంవత్సరాలు మీరు పరిపాలించినారు. ప్రజాస్వామ్యంలో కొంత పార్టీలు రకరకాలుగా వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు, బట్ ప్రభుత్వం కంటిన్యూస్గా ఉంటుంది కదా. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 వరకు, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం. మీరిచ్చినటువంటి అనుమతుల ప్రకారమే ఇవన్నీ కట్టడాలు జరిగినప్పుడు మరి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎందుకు తీసుకున్నారు మీరు? ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారు అట్లా. అదే రకంగా ట్యాక్స్ ఎట్లా కట్టించుకుంటున్నారు మీరు? ఇవన్నీ లీగల్గా వారికి ఆ రకమైనటువంటి హక్కుదారులుగా వారు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని కలెక్ట్ చేశారు. ఇవాళ అవన్నీ మీరు తీసుకున్న తర్వాత అవన్నీ తప్పు, అధికారులు తప్పు చేసినారు, వాళ్ళ మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, అదర్వైజ్ అనుమతులు లేనటువంటివి అని కూలగొట్టడం అనేటటువంటిది మనం సైనిక దేశంలో లేవు, నియంత్రణ పరిపాలనలో లేవు, మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. మీరే ల్యాండ్ రెగ్యులైజేషను, బిల్డింగ్ రెగ్యులరైజేషను అనేకసార్లు ఇంట్రడ్యూస్ చేసినారు కదా. ఇప్పుడు దాని మీనింగ్ ఏమిటి? ఒకవేళ అనుమతులు లేకుండా అక్రమమైనటువంటి కట్టడాలైనా కూడా వాటిని సక్రమం చేసుకోండి, ప్రభుత్వానికి ఇంత డబ్బు పే చేయాలి. అదే కదా మీరు చెప్పింది. ఒకవేళ మీ దృష్టిలో కనుక ఇది అక్రమం కనుక అయితే మరి ఇన్ని రెగ్యులరైజేషన్స్ ఎక్కడ పోయినాయి ఇక్కడ? అదే రకంగా ఇన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ఒక ఆమె అయితే మన మీడియా ముందు చెప్తోంది, 60-70 సంవత్సరాలు నేను పుట్టిక్కడనే ఉన్నా, నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటే ఇవాళ వచ్చి నీది అక్రమ కట్టడం అని చెప్పడం అనేది అది అన్యాయం అని. సో ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఏడిపించి ఏదో నేను హైదరాబాద్ని సుందరీకరిస్తాననేటటువంటి వాగ్దానాలు తప్పు ఇవన్నీ కూడా. అందుకని మీరు అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలో అనుమతులు లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అది బ్లైండ్, అది ఎట్టి పరిస్థితుల్లో అది అవదది. ఒకవేళ అనుమతులు లేకుండా కనుక రుణాలు ఇస్తే బ్యాంక్స్లోనే ఉండేటటువంటి కాంకరెంట్ ఆడిట్ సిస్టంలో అక్కడక్కడే ఐడెంటిఫై అవుతుంది అది. సో అంచేత ఇవాళ ఏదైతే హైడ్రా కూలగొడుతోందో ఇవన్నీ కూడా అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. వాళ్ళ దృష్టిలో ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లు 2 పిక్చర్లు పట్టుకొచ్చి అప్పుడు అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా, అందుకే కదా మరి అధికారుల మీద క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అనుమతులు వారు ఇచ్చారు కాబట్టి అనేది. ఇవాళ అనుమతులు లేవని ఎట్లా చెప్తారు మీరు? సో అనుమతులు ఉన్నాయి, అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు దాని రూల్స్ని అతిక్రమించి ఇచ్చినారు, అందుకని మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, ఇది కూలగొట్టేస్తాం. బ్యాంకులు ఎక్కడ పోవాలి? బ్యాంకులకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మీరెవరండి బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ చూడడానికి? ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వచ్చిందంటే అందరి గుండెల్లో గుబులు, ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంకా ఈఎంఐలలో ఉన్నారు. కొంతమంది అయితే 2-3 ఈఎంఐలు కట్టుకున్నారు, ఇల్లు ఫ్లాట్ గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ ఈఎంఐల పరిస్థితి ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంకొకరు ఎవరైనా అటాచ్డ్ అయ్యి కనుక ఉంటే మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? షూరిటీగా ఉంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తారండి ఆక్యుపెన్సీ? అన్ని అనుమతులు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతులన్నీ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ ఇచ్చిందని అంటే ఆ పర్టిక్యులర్ హౌస్ ఆక్యుపై చేయడానికి అన్ని విధాల అర్హత ఉన్నది అనే చెప్పడానికి. సో గృహప్రవేశాలు చేసుకుని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత మీరు నేను కూలగొట్టేస్తానన్న ప్రశ్న అన్నది ఇంతవరకు ఆ రకంగా ఎదురు కాలేదు. ప్రభుత్వాలు ఇళ్లను కూలగొట్టిన తర్వాత బ్యాంకు అధికారులందరూ కూడా నా రుణం ఎట్లా అనేటటువంటిది ఇంతవరకు ఎక్కడ మేము అనుభవంలోకి రాలేదు.
ఎప్పుడు వస్తాయి అనుభవంలోకి? అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్ కనుక బ్యాంక్ రుణాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ సంస్థ అయినా కూలగొట్టాల్సిందే వాటిని. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్స్ని రుణాల రూపంలో మళ్లించినప్పుడు ఈ రుణాన్ని రికవరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత బ్యాంకుది. ఎందుకని? ఆ డబ్బు తిరిగి మళ్ళీ డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్దారికి ఇవ్వాలి. ఒకవేళ ఇట్లా హైడ్రా కూలగొట్టింది, సో వాళ్ళు ఎవరు కూడా మాకు పే చేయటం లేదు కాబట్టి నీ డిపాజిట్ నేను పే చేయలే అనగలుగుతారా? అనలేరు కదా. సో అక్కడ డిపాజిట్ ఊరుకోడు కదా. సో అదర్వైజ్ ఏమవుతుంది? బ్యాంకులో క్రైసిస్ మొదలవుతుంది. క్రైసిస్ మొదలై బ్యాంకు కుప్పగూలుతుంది. మనకి ఈ మధ్య రిసెషన్లో అనేక దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా లాంటి దేశాల్లో కూడా కొన్ని బ్యాంకులు కుప్పగూలినాయి. ఎందుకు కుప్పగూలినాయి? ఇట్లా ఇచ్చినటువంటి రుణాలు రికవరీ కాకపోవటం, తీసుకున్నటువంటి డిపాజిట్దారికి డబ్బులు పే చేయకపోవటం వల్ల కుప్పగూలినాయి. అంటే ఇప్పుడు హైడ్రా అధికారులు ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా అదే రకంగా రావాలని కోరుకుంటున్నారా? సో చేసే ముందు ఒక రకమైన ఆలోచన ఉండాలి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ఎట్లా పడితే అట్లా మీరు రుణం తీసుకున్నా నాకు సంబంధం లేదని అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారా రుణం? ఆ రుణం ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డబ్బు. సో ఆ డబ్బుని నేను తీసుకునేటటువంటి చర్య వలన బ్యాంకే క్రైసిస్లోకి వెళ్ళబోతోంది. అదే రకంగా ఇక్కడ స్థలం లేదు, ఇల్లు లేదు, ఏ రకమైన లేని వ్యక్తి దగ్గర నుంచి రుణం రూపంలో గుంజేటటువంటి ప్రయత్నం. వారికి ఏదో మంచిగా పోయి తెలిసిన వ్యక్తి కదా, సో రీపే చేయగల కెపాసిటీ ఉందని చెప్పి ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాళ్ళకి గ్యారంటీ ఇస్తే మన ఆస్తులన్నీ జప్తు చేసేటటువంటి చట్ట ప్రకారం రేపు ఖచ్చితంగా ఆస్తులు జప్తు చేయడానికి ముందుకు వస్తారు. సో ఇవన్నీ కూడా క్రైసిస్ని క్రియేట్ చేసేటటువంటివి కాబట్టి దీనిలో కొంత సంయమనం పాటించాలి. అందుకే హైకోర్టు కూడా రీసెంట్గా కామెంట్ చేసింది, ఓవర్ నైట్ మీరు హైదరాబాద్ని మార్చాలని ప్రయత్నం చేయకండి. ఆ జడ్జి గారు ఎవరో హైదరాబాద్ తెలిసినటువంటి వ్యక్తిలా ఉన్నారు. అందుకని నల్లకుంట కానీ, నల్లకుంట అంటే ఆ కుంట ఎక్కడుంది ఇప్పుడు? అట్లాగే బతుకమ్మ కుంట ఎక్కడున్నాయి ఆ కుంటలన్నీ? ఆ కుంటలు లేనటువంటి సమయంలో మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ఇట్లా కనుక చేసే మాట అయితే నేను స్టే ఇవ్వాల్సి వస్తుంది. ఆయన ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్పారు. సెకండ్ థింగ్, అనుమతులన్నీ కూడా మీరు అతిక్రమించినారు, వారు కాదు. మండే వరకు సమయాన్ని కేటాయించిన తర్వాత కూడా సండే నాడే కూలగొట్టేటప్పుడు ఎట్లా కూలగొడతారు మీరు? రేపొద్దున హైకోర్టును కూడా కూల్చేస్తారా అనేటటువంటి ఇవన్నీ కూడా ఇష్యూలో ఉండేటటువంటి తీవ్రతని న్యాయస్థానాలు పబ్లిక్ దృష్టిలోకి పట్టుకొచ్చినాయి. సరే, ఇక్కడ ఇంకొకటి, ఈఎంఐ కట్టే భయం ఇంకొకరిదైతే వాళ్ళు పర్ఫెక్ట్గా ఈఎంఐ అంటే వాళ్ళు అప్పటి వరకు ప్రైవేట్ బిజినెస్ ఇంకో బిజినెస్లో ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు లేదంటే మన రిలేటివ్సే కాబట్టి షూరిటీలు పెట్టే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మరి ఇప్పుడు షూరిటీ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఒక భయాందోళననే ఉన్నారు ఇప్పుడు. ఖచ్చితంగా ఎవరైనా బారోవర్స్ ఉంటే మొత్తం లోన్ అప్లికేషన్ మీద 2 చోట్ల సంతకాలు పెడతారు వాళ్ళు. బట్ 15 ప్లేసెస్లో సంతకం పెట్టేది గ్యారంటర్. సో బారోవర్ కంటే ఇంకా అన్లిమిటెడ్ బాధ్యత గ్యారంటర్ మీద ఉంటుంది. సో ఇప్పుడు కూలగొట్టినటువంటి ఇళ్లలో బారోవర్ ఎట్లాగో నష్టపోయినాడు. ఎందుకంటే 80% బ్యాంకులు ఇచ్చేవి, 20% తన జేబులోంచి పెట్టుకుంటాడు, 20% నష్టపోయినాడు. ఈ 100కి 100% గ్యారంటర్ దగ్గర నుంచి రికవర్ చేసేస్తారు. గ్యారంటర్కి నోటీసులు ఇస్తారు. ఒకసారి ఒక లోయర్ మిడిల్ క్లాస్కి బ్యాంకు నుంచో కోర్టు నుంచో నోటీస్ వచ్చిందంటేనే వాడి జీవితం అవుట్. ఇక నిద్ర పట్టది కాదు. సో తనకి ఉన్నటువంటి వేరే ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తారు. తను ఉద్యోగస్తుడైతే ఆ పనిచేస్తున్న సంస్థకి రాస్తారు అటాచ్ చేయమని శాలరీ. సో చట్ట ప్రకారం మాత్రం చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని మాత్రం క్రియేట్ చేయడానికి బ్యాంకులకి సర్వ హక్కులు ఉన్నాయి. సో తన రుణం అదేదో కూలగొట్టినంత మాత్రాన బ్యాంకులకి ఏదో రుణం పోయిందనో, లేదా ప్రభుత్వాలు రుణాలు పే చేస్తాయనో, లేదా అవి ఎన్పిఎల్ కింద అయిన తర్వాత మాఫీలు చేస్తారనో ఈ ఊహల్లో మాత్రం ఎవరు ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా తప్పనిసరిగా చట్ట ప్రకారం ఇవే న్యాయస్థానాలు నువ్వు లోన్ తీసుకున్నావు, రీపే చేయాల్సినటువంటి బాధ్యత నీది. అక్కడ ఉన్నదా లేదా ప్రాపర్టీ అనేటటువంటి అవసరం లేనటువంటిది తీర్పులు వస్తాయి. అదే తప్పిస్తే మీరు ఇచ్చిన రుణమే తప్పు కాబట్టి అనేటటువంటి పరిస్థితి రాదు. అందుకని ఇప్పటికైనా హైడ్రా వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలు ఎక్కడో ఒక చోట ఆగవు, అనేక మందిని ముడతాయి ఇవన్నీ కూడా. సో అనేక మందిని టచ్ చేసేటటువంటి ఈ అంశంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. అంతేగాని నేనేదో బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి అని అంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేసేటటువంటి ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాత్రమే ఏదైనా ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇవ్వగలుగుతాయి. అదర్వైజ్ ఇంకే సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్యాంకులకి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వజాలవు. ఈ దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటికైనా దాన్ని ఆపి కోర్టు సూచనలు అనుసరించి నిజంగా కనుక అనుమతులు కనుక లేనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా అనేదాన్ని
నిర్ధారించుకోవాలి. అంతేగాని ఎవరో ఇచ్చినటువంటి పర్మిషన్ని మరికొంతమంది తప్పు అంటానికి మాత్రం అది కుదరదు. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆర్బీఐ అండర్లో మాత్రమే బ్యాంకింగ్ సెక్టార్ అనేది పనిచేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో హైడ్రా నుంచి ఒక మాట వినిపించింది, హైదరాబాద్లో ఉండే బ్యాంకర్స్ అందరితో ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేస్తాం, ఈ లోన్స్కి సంబంధించి మధ్యతరగతి వాళ్ళపైన భారం పడకుండా మేము ప్రయత్నాలు చేస్తామని. అసలు అది పాసిబుల్ అయ్యేదేనా? ఎందుకంటే ఆర్బీఐ అండర్లోనే బ్యాంకర్స్ వర్క్ చేయాల్సింది, బ్యాంక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. మరి హైడ్రాకి బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధం ఏంటి? అది ఇప్పుడు ఉంది కదా, ఒక నిందితుడు ఒకళ్ళని మర్డర్ చేసి ఆ చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని తీసుకుని వచ్చి నేను వాళ్ళని సరిగా మంచిగా చూసుకుంటా అన్నట్టున్నది ఇది. ఇక్కడ నువ్వు బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాలని అక్కడ పగలగొట్టి నేను బ్యాంకులకి సూచనలు ఇస్తా, ఏమి సూచనలు ఇస్తావు? ఇప్పుడు ఇక బ్యాంక్ ఇచ్చినటువంటి 30-40 lakhs ఒక రుణం ఒక బారోవర్కి ఇచ్చామనుకుందాం, కూలగొట్టేసినావు. ఆ స్థలానికి కూడా బ్యాంక్ హక్కు లేదు, ఎందుకంటే స్థలం నీది కాదంటున్నారు కదా. ఇప్పుడు టైటిల్ డీడ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందండి? హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుని జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకున్న తర్వాత చట్ట ప్రకారం ఆ బారోవర్కి టైటిల్ డీడ్ ఉందా లేదా అనేది అడ్వకేట్ నిర్ణయిస్తాడు, లీగల్ ఒపీనియన్. సో ఇతను నీ దగ్గరికి రుణం కోసం వచ్చాడు కాబట్టి ఆ రుణానికి సంబంధించి తనకున్నటువంటి ఇంటిని తాకట్టు పెడుతున్నాడు కాబట్టి అతను తాకట్టు పెట్టడానికి ఆ ఇంటి మీదే ఇతనికి సర్వ హక్కులు ఉన్నాయి. సర్వ హక్కులు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవేమీ అతని దగ్గర లేవు, సర్వ హక్కులు లేవు, టైటిల్ డీడ్ లేదు, టైటిల్ డీడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అతనికి ఏ రకమైన హక్కు లేదు, ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలం. సో ఇప్పుడు బ్యాంకులు ఏం క్లెయిమ్ చేయాలి? ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేయాలి? అటువంటి బ్యాంకుని పిలిచి నువ్వు నా దగ్గర కూర్చొని నేను నీకు ఏదో శుద్ధులు చెప్తా, నీకేదో నేను సూచనలు ఇస్తానంటే ఏమిస్తావు సూచనలు? ఏం చెప్పగలుగుతావు? పోతే పోయింది సార్, ఇది విజయమలయ రుణం మాఫీ చేసినారు కదా, లేదా ఇంకోడెవడో వాడు ఎగ్గొట్టేసినాడు కదా, ఎవడో మన బయటికి పోయినారు కదా వజ్రాల వ్యాపారులు చాలామంది, నీరవ్ మోడీ. సో వీళ్ళందరూ అట్లా అయినా వీళ్ళని కూడా ట్రీట్ చేయమని చెప్పగలుగుతుంది హైడ్రా. సో హైడ్రా మళ్ళీ బ్యాంకుల్ని పిలిచి మీటింగ్ పెట్టేటది ఒక హాస్యాస్పదమైనటువంటిది. వాళ్ళ కంట్లోనే నువ్వు చేత్తో వేలుతో పొడిచి మళ్ళీ అనునయిస్తా, నిన్ను నీ కన్నీళ్ళు దుడుస్తా అంటే అది కుదరదు. బట్ ఇప్పటికీ బ్యాంకులు కూడా అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే మేము రుణాలు ఇచ్చినామనే వాదన కట్టుబడి ఉందా ఇప్పటికి కూడా బ్యాంకులని. రేపు పొద్దున్న వాళ్ళు కనుక పెడితే తప్పనిసరిగా ఉంటారు. నీ ప్రభుత్వం దగ్గర నుంచే ఈ అనుమతి వచ్చింది, అనుమతి ఇచ్చిందని ఎట్లా కూలగొట్టినాను అనేటటువంటి తప్పనిసరిగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇచ్చినటువంటి అనుమతి తప్పుడు రీతిలో ఇచ్చినారనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప నీకు అనుమతులు లేవు అనేటటువంటిది మాత్రం వాదన కరెక్ట్ కాదు దానికి. అందుకని బ్యాంకులకు ఏ రకమైనటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏది హైడ్రా ఇవ్వజాలదు. సార్ ఇంకొకటి సిబిల్. సో అందరూ ఎదురు చూస్తుంటారు నేను సిబిల్ అనే మాట చెప్పేసరికి, ఎందుకంటే ఏ లోన్ అయినా కానీ సిబిల్ చూస్తుంటారు. మరి ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళ సిబిల్ పరిస్థితి ఏంది? అండ్ వాళ్ళకి సంబంధించి ఎవరైనా సిగ్నేచర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు సిగ్నేచర్ గ్యారంటీగా సిగ్నేచర్ పెట్టిన వాళ్ళ సిబిల్ పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్గా డౌన్ అవుతుంది, ఇమ్మీడియట్గా. ఇవన్నీ కూడా ఎవరో చేస్తేనో లేకపోతే ఎవరో ఇన్ఫామ్ చేస్తేనో అయ్యేవి కావు. ఎప్పుడైతే ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ లేదా ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక డిఫాల్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతని సిబిల్ రేట్ అనేటది ఇమీడియట్గా పడుతుంది. అనేక కేసెస్ నేను చూస్తుంటా. ఎప్పుడో మనం ఎవరో ఒకసారి మనల్ని గ్యారెంటర్గా నిలబడమంటే ఏదో నిలబడతాం, తర్వాత మర్చిపోతాం, పేమెంట్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ ఒక ఇన్స్టాల్మెంట్ అతను పే చేయని సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ గ్యారెంటర్ ఏదైనా లోన్ కోసం అతను పోయినప్పుడు అది ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో మళ్ళీ అతను పోయి ఆ 2 ఇన్స్టాల్మెంట్లు అతను పే చేసేటట్టుగా ఆయన చూసుకోవాలి, లేదా తన జేబులోంచి పే చేసిన తర్వాత ఎంతకాలానికి తర్వాత పెరుగుతాయి, ఇమీడియట్గా కూడా పెరగవు. సో సిబిల్ రేటింగ్ అనేటటువంటిది వ్యక్తిగతంగా దెబ్బతీస్తాయి, గ్యారెంటర్లను దెబ్బతీస్తాయి, బారోవర్లను దెబ్బతీస్తాయి. సో చాలా పెద్ద ఇబ్బంది. ఇప్పుడు సిబిల్ రేటింగ్ సరిగ్గా లేకుండా అబౌవ్ 720 పాయింట్స్, కొన్ని బ్యాంక్స్ డిఫరెంట్ అయ్యాయి, అబౌవ్ 700 అనుకోండి. అబౌవ్ 700 పాయింట్స్ లేకుండా ఏ ఒక్క రుణము ఎవరికి అందదు. రుణాలే కాదు, తర్వాత క్రెడిట్ కార్డ్ అలాట్మెంట్స్ కానీ ఇవగా చాలా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి స్కీమ్స్ కూడా సిబిల్ రేటింగ్ పడిపోయినటువంటి వ్యక్తులకి అర్హత లేదు. సో ఇవాళ హైడ్రా అది కూడా దెబ్బతీస్తుంది. ది బిగ్గెస్ట్ ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది అంటే రిజిస్ట్రేషన్సే, అండ్ దాంతోపాటు బ్యాంకర్స్కి కూడా లోన్స్. సో ఇప్పుడు ఎట్లా ఉంది సినారియో? అసలుకి హౌసింగ్ లోన్స్ కోసం అని ఎవరైనా కస్టమర్స్ బ్యాంక్ గడప తొక్కే పరిస్థితి ఉందా? వచ్చినా ఇవ్వరుగా, అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి లీగల్ ఒపీనియన్ కూడా కాదంటోంది కదా హైడ్రా. రేపు పొద్దున్న ఎవరైనా కనుక రుణాలు కోసం బ్యాంకులకు వస్తే అంత తొందరగా రుణాలు అవ్వవు కదా. ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్, ఈ బఫర్ జోన్లు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది.
చూసుకున్న తర్వాతనే లీగల్ ఒపీనియన్ కూడా ఇవ్వరు, ఇచ్చిన లీగల్ ఒపీనియన్ కాదంటున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కనుక మనం చూస్తే నాకు తెలిసి ఈ 4-5 రోజుల్లో నేను వ్యక్తిగతంగా విచారించింది, కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు హైదరాబాద్లో. హైదరాబాద్ అవతల కూడా ఇది కొంటే ఎక్కడ మనం ఇబ్బందులు పడతాము అనేటటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ. సో హైదరాబాద్ మార్కెట్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 60-70% పైగా పడిపోయింది. సో దీనివల్ల పొదుపు ఉన్నటువంటి వ్యక్తులు, కొంత డబ్బుని ఎక్కడో అక్కడ మనం మదుపు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తులు వేరే రంగాలకు వెళ్ళొచ్చు, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. సో ఇవాళ మనం చూస్తే లిక్కర్ మీద అంటే ఎక్సైజ్ ఇన్కము, అదే రకంగా పెట్రోల్, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. ఈ 2 ఐటమ్స్ తర్వాత ప్రధానంగా వచ్చేది రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషను, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వచ్చేటటువంటి రిజిస్ట్రేషన్, కొనుగోలు అమ్మకాలు లేనప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక పక్క మీకు ఈ ఎక్స్పెండిచర్ని పెంచుకున్నారు, ఆల్రెడీ మీకు డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నారు. సో రేపొద్దున రెవెన్యూ లాస్ కూడా వచ్చేటటువంటి, రెవెన్యూ డెఫిసిట్ కూడా వచ్చేటటువంటి ప్రమాదం, ఉద్యోగస్తులకు జీతాలు పే చేయలేని ప్రమాదాలు వస్తాయి. ఎందుకంటే మీకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకున్నారు, ఎక్స్పెండిచర్ని పెంచుకుని కూర్చున్నారు. సో 60-70% పైగా పడిపోయినటువంటి రియల్ ఎస్టేట్లో ఉండేటటువంటి అమ్మకాలు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ రూపంలో ఇబ్బంది పెట్టేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంకులకో లేకపోతే ఇండివిజువల్స్కో తాకడమే కాకుండా హైదరా లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు కూడా తాకుతున్నాయి. అంటే ఆ రామబాణం అటు పోయి వాళ్ళని కొట్టాల్సిన పోయి వచ్చి మళ్ళీ మీకే తగులుతుంది అది. సో మళ్ళీ దీన్ని రెస్టోర్ చేసుకుని ఇంకొక రాష్ట్రానికిలో సమానంగా ఈ ఆదాయాలు సమకూర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదర్వైజ్ ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా జరగట్లేదంతా. ఎప్పటిదో ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే రేట్లన్నీ పడిపోయినాయి, అప్పటి రేట్లే పడిపోయినాయి అన్నీ కూడా. సో అంచేత పెరిగినటువంటి ధరలు, పెరిగినటువంటి ఆ రియల్ ఎస్టేటు, తర్వాత ఆదాయం ఏదైతే ప్రభుత్వాలకు లభిస్తున్నటువంటి ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళీ దాన్ని పెంచుకోవడానికి కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో హైదరాబాద్ని సుందరీకరించాలి అనేటటువంటి వాదనలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మరి హైదరాబాద్ రోడ్ల మధ్యలో 750 మసీదులో లేకపోతే గుళ్ళో సిమెట్రీలో ఏవో ఉన్నాయి కదా, మరి ఒక్కదాని కూడా టచ్ చేయరే మరి మీరు? కనీసం ఒక్కదాన్ని రిమూవ్ చేయండి. ఈవెన్ రిలీజియస్గా ఉండేటటువంటి అనేక కంట్రీస్లో కూడా ఇంత పెద్ద ఎత్తులో లేవు కదా కట్టడాలు. హైదరాబాద్లో ఎందుకు ఉన్నాయి ఇవి? అవి కనుక ముడితే అనవసరమైనటువంటి వివాదాలు చెలరేగుతాయి అన్న ఉద్దేశంతోనే కదా దాన్ని కూడా మరి సాక్రిఫైస్ చేసినారు. కొన్ని ఏరియాస్లో అయితే మార్నింగ్ 9 o'clock 1 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ లాగిపోతాయి. ఎందుకని? ట్రాఫిక్ వల్ల కాదు ఇబ్బంది, ఆ మధ్యలో ఉండేటటువంటి అనవసరమైనటువంటి కట్టడాల వల్ల. అది మీరు దాన్ని ముట్టుకోగలుగుతారా? మరి వాళ్ళ ఇండివిజువల్స్ ఇళ్ళ మీదకి ఎట్లా పోతున్నారు మీరు? ఇండివిజువల్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, బ్యాంకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయినా పర్వాలేదు. ఎక్కడ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి వితరణ, ఇటువంటి వితండ వాదనలు ఇవన్నీ కూడా హెల్ప్ చేసేటటువంటివి కావు. తప్పనిసరిగా దాని మీద పునరాలోచించి తీరాల్సిందే. అదర్వైజ్ బ్యాంకులు మాత్రం హైదరా ఆల్రెడీ వాళ్ళ యొక్క జీవితాలు ఛిద్రం చేసింది. రేపొద్దున బ్యాంకులన్నీ కూడా ఇండివిజువల్స్ యొక్క జీవితాలని ఆర్థిక పరంగా వాడు చనిపోయేటట్టుగా చేస్తారు కదా. ఇంకా నేను సూసైడ్ తప్ప నాకు మార్గం లేదు అనేటటువంటి పరిస్థితి బ్యాంకులో క్రియేట్ చేస్తాయి. అదర్వైజ్ రేపొద్దున డిపాజిటర్ వచ్చి మీద పడతాడు, నా డిపాజిట్ ఇవ్వాల్సిందే అనేటటువంటి. సో ఇంతగా భయంకరమైనటువంటి పరిస్థితిని ఊహించాలి. ఇవి మనం చెప్తున్నవి నిజాలు కావు అని అనుకోవడానికి వీల్లేదు. రేపు అవి కార్యరూపం దాల్చడం కనుక మొదలు పెడితే, ఇప్పటికే కిరోసిన్ డబ్బాలు పట్టుకుని నిలబడ్డారు, పెట్రోల్ డబ్బాలు పట్టుకుని అందరూ. ఆయన ఏం చేయరు అంటున్నారు కదా, ఎవరో ఒకరు నష్టపోయిన, మన ఎవరో చనిపోయినారు కూడా. ఆ సాగుతో మాకు సంబంధం లేదని ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన, అయ్యో వ్యాపార సముదాయాల్లో కొనుక్కున్నటువంటి ఆ వస్తువులను కూడా మేము తీసుకుంటామన్నా కూడా కొట్టేసినారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా ఇది? వాళ్ళు తీసుకుంటారన్న సామాను తీసుకుంటారన్న దాన్ని తీసుకొని ఇవ్వచ్చు కదా, దాని మీద ₹1,000 పెట్టుబడి పెట్టినారు కదా, అది వీళ్ళది కాదు కదా, అది ఎక్కడో వాళ్ళ దగ్గర కిరాయికి తీసుకున్నారు, ప్రొవిజన్స్ తెచ్చుకున్నారు, అవన్నీ గంగలో పోసినట్టు పోయింది. అది అన్యాయం. ఇట్లా ఇవన్నీ సైనిక పాలనలో జరుగుతాయి, నియంతల పాలనలో జరుగుతాయి. ఉత్తర కొరియా ఉంది కదా, ఆ కిమ్ వాడు చేస్తుంటాడు ఇట్లాంటి పనులన్నీ, మీరు కూడా అట్లాంటి పనులు చేస్తున్నారు. చాలా శోచనీయం. ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. సో ఇదనమాట హైడ్రా తీసుకున్న నిర్ణయం, హైదరాబాద్ సుందరీకరణ. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు, అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ ఆ హైదరాబాద్ సుందరీకరణతో ముడిపడి ఎన్నో వేలాది కుటుంబాల జీవితాలు ఉన్నాయి. మరి వాళ్ళ జీవితాలు సుందరీకరణ చేయడానికి హైదరాబాద్
హైడ్రా మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈఎంఐల తంటాలు ఇవన్నీ కూడా ఒక టెన్షన్స్లో ఉన్నాయి. మరి హైడ్రా నిర్ణయం ఎట్లుంటుందో, మిడిల్ క్లాస్ జీవితాలపై హైడ్రా ఇంకెలాంటి ఉక్కుపాదం ఊపుతుందో అనేది మనం కూడా చూద్దాం.